మీ సేవా మిత్రులందరికీ నమస్కారం. నిన్న అనగా 2/12/2024 రోజున సుచిత్ర సెంటర్ సర్కిల్లో గల గవర్నమెంట్ మీ సేవా సెంటర్లో మన ఆధార్ యొక్క ఆపరేటర్తో ఘర్షణకు దిగి ఆపరేటర్ నానా బూతులు తిడుతూ మధ్యలో వచ్చిన సిటిజన్ని కూడా అవతలి వ్యక్తులు కొట్టి మీ సేవా సెంటర్లో ఫర్నిచర్ సిస్టమ్స్ ధ్వంసం చేయడం జరిగింది. ఇది ఈరోజు జరుగుతున్న విషయం కాదు, ఇంతకుముందు కూడా అనేక మార్లు ఇలాంటివి జరిగి మీ సేవల మీద దాడులు జరిగినాయి. గవర్నమెంట్ మీ సేవల మీదనే దాడులు జరుగుతున్నాయంటే మనకు ఎలాంటి సెక్యూరిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ సంఘటన ద్వారా మనము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, కోరుతున్నాము. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్, అడ్వకేట్స్, మిగతా ప్రభుత్వ సంస్థలపైన దాడులు జరుగుతుంటే కఠిన శిక్షలు అమలు చేస్తున్నారో ప్రజల కొరకు మేము ఈ సర్వీసులు అందిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సర్వీసులు అందించే క్రమంలోనే మా పైన ఈ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ మాకు మీ సేవలపైన దాడులు జరిగితే దాడి చేసిన వారికి కఠినమైన శిక్షలు విధించే విధంగా చట్టాన్ని తీసుకురావాలని అధికారులను కోరుకుంటూ ఈ విషయాన్ని మేము తెలంగాణ మీ సేవ ఫెడరేషన్ ద్వారా ఖండిస్తున్నాము. ఈ విషయం మీద గౌరవ మంత్రివర్యులను 2-3 రోజులలో కలిసి మీ సేవలపైన దాడి జరిగితే కఠిన శిక్షలు అమలయ్యే విధంగా చట్టం తీసుకొచ్చే విధంగా తెలంగాణ మీ సేవ ఫెడరేషన్ ద్వారా పోరాడతామని చట్టం తీసుకొచ్చే వరకు మీ సేవ మిత్రులందరూ తెలియజేస్తున్నాము. ఎలాంటి మీ సేవ మిత్రులు ఎలాంటి ఐదారు పడకండి, ఎందుకంటే తెలంగాణ మీ సేవ ఫెడరేషన్ మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.